ఆదివారం ఖమ్మం జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం 22వ మహాసభ ఖమ్మంలోని కృష్ణా ఫంక్షన్ హాల్లో నిర్వహించబడుతుంది. ఈ మహాసభకు జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రివర్యులు, అలాగే 2 ఎమ్మెల్సీ, 2 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ అందరూ ఈ సమావేశానికి వస్తున్నారు. అలాగే రాష్ట్ర కమిటీ టోటల్గా ఈ సమావేశానికి హాజరవుతున్నారు ముఖ్య అతిథులుగా. కావున మిత్రులారా, అధిక సంఖ్యలో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం సభ్యులు అధిక సంఖ్యలో హాజరై ఉదయం 9 గంటలకే సభాస్థలికి రావాలి అని చెప్పి కోరుకుంటూ వచ్చి రాష్ట్ర నాయకులు, మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చెప్పే ఉపన్యాసం ఏదైతే ఇస్తారో దాన్ని శ్రద్ధగా విని మన గుర్తింపు కోసం సాగే ఈ పోరాటంలో అందరూ గ్రామీణ వైద్యులందరూ భాగస్వాములు కావాలని పేరు పేరున కోరుకుంటున్నాం. అలాగే ఈ మహాసభలో గ్రామీణ వైద్యులపై మేలు కొలిపే ఒక అద్భుతమైన సాంగ్ సీడీని ఆవిష్కరించడం జరుగుతుంది. అలాగే ఈ సమావేశంలో డిఎంఎన్హెచ్ఓ గారు, సామాజిక కార్యకర్తలు, లాయర్లు, సమాజంలో ఉండే రుగ్మతల మీద పోరాడే అందరూ ఈ సమావేశంలో పాల్గొంటారు. కాబట్టి గ్రామీణ వైద్యులు ప్రతి పల్లెలో ఈ ఖమ్మం, భద్రాచలం, మహబూబాద్ ఈ 3 జిల్లాలలో ఉన్నటువంటి గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం సభ్యులందరూ ఈ సమావేశానికి హాజరై దిగ్విజయం చేయాలని పేరు పేరున కోరుకుంటున్నాం. జరిగే గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా మహాసభకు ముఖ్య అతిథులుగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు, మరి పొంగులేటి సీనన్న గారు కూడా హాజరవుతారన్నారు ముఖ్య అతిథులుగా. వారు ఇచ్చేటువంటి ఉపన్యాసాలను విని ఈ సభను ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా సభ్యులందరూ కూడా విజయవంతం చేసి మరి సమయానుకూలంగా వచ్చి విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే గ్రామీణ వైద్యులపై ఐఎంసీ, కొంతమంది ఐఎంఏ డాక్టర్లు కావచ్చు మిత్రులు మరి ప్రాథమిక వైద్యం మాత్రమే చేయాలి, గ్రామీణ వైద్యుల్ని నకిలీ వైద్యులను ముద్రలేస్తున్నారు. మేము నకిలీ వైద్యులం కాదు, మేము కేవలం ప్రాథమిక వైద్యం మాత్రమే చేస్తున్నాం. నాటి నుంచి నేటి వరకు కూడా చేస్తూనే ఉన్నాం, రేపు కూడా చేస్తున్నాం. చట్టబద్ధత గ్రామీణ వైద్యులకు వైద్యం చేసేటువంటి గ్రామీణ వైద్యులకు చట్టబద్ధత కల్పించి మా పైన ఈ ఐఎంసీ కానీ ఐఎంఏ దాడులు కానీ లేదా పోలీస్ శాఖ కానీ ఇంకా ఎనీ ప్రాబ్లం లేకుండా ప్రభుత్వం చట్టబద్ధత కల్పించాలని మమ్మల్ని ఆ రకంగా జీవో ఇష్యూ చేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి బట్టి గారు, అలాగే తుమ్మల నాగేశ్వరరావు గారు, పొంగులేటి సీనన్న గారు ప్రయత్నించాలని, ఈ సమావేశంలో ఆ రకంగా ప్రకటించాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దాదాపు అదే రకంగా వారు ఉపన్యాసం ఉండబోతుందని మేము అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఆ రకంగా అందరూ ప్రయత్నించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వెంకటాచారి, గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం, ఉమ్మడి ఖమ్మం జిల్లా. గ్రామీణ వైద్యుల ఉపాధ్యక్షుడిని నారపోగు సుదర్శన్. గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం 22వ మహాసభకు ఫిబ్రవరి 9వ తారీఖున జరగబోయే 22వ మహాసభకు అధిక సంఖ్యలో పాల్గొని సభను విజయవంతం చేయవలసిందిగా ప్రతి గ్రామీణ వైద్యుడిని కోరుకుంటున్నాము. ఈ సభకి ముఖ్య అతిథులుగా వచ్చే మన 3 మంత్రులు మన జీవన పోరాటం మీద జరుగుతున్న దాడుల్ని వారు అరికడతారని, మనకు సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ, మనం 30 సంవత్సరాల నుంచి ఎదుర్కొంటున్న సమస్యని ఈ సభ ద్వారాగా గవర్నమెంట్కి తెలియజేసి మన సమస్యలను ఖచ్చితంగా నెరవేరుస్తారని ఆశిస్తూ ఈ సభను విజయవంతం చేయవలసిందిగా ప్రతి గ్రామీణ వైద్యుడిని కోరుతున్నాను. ప్రతి గ్రామీణ వైద్యుడు ఈ ఒక్కరోజు మీ పనులను పక్కన పెట్టుకొని ఈ సమావేశాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రత్యేకంగా కోరుతున్నాను. గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా మహాసభ ఈ నెల 9వ తారీఖున జరుగుతున్నది. కావున గ్రామీణ వైద్యులందరూ తప్పగా హాజరై సభను విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను.
గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం 22వ మహాసభను విజయవంతం చేయాలని చెప్పి గ్రామీణ వైద్యుల్ని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నారు. గ్రామీణ వైద్యుల జిల్లా సంక్షేమ సంఘం తరపున మేమందరం ఫిబ్రవరి 5వ తారీఖున ఈ యొక్క జిల్లా మహాసభను విజయవంతం చేయగలరని కోరుతూ ప్రతి ఒక్క సభ్యుడు సకాలంలో సమయానుకూలంగా రావాలి, ఈ సమావేశాన్ని విజయవంతం చేయగలరని కోరుతూ ముగిస్తున్నాను. మండలం గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం 22వ మహాసభకు 9వ తారీఖు జరగబోయే కృష్ణా ఫంక్షన్ హాల్ బైపాస్ రోడ్లో అందు ప్రతి గ్రామీణ వైద్యుడు ఇంటింటి నుండి బయటికి వెళ్ళి ఈ మహాసభను విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. 22వ మహాసభ గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం కృష్ణా ఫంక్షన్ అంటే బైపాస్ రోడ్ కృష్ణా ఫంక్షన్ హాల్ జరగబడి గొప్పగా జరుగుతుంది. 9వ తారీఖు ఫిబ్రవరి 9వ తారీఖు పిట్టల నాగేశ్వరరావు గారు జిల్లా అధ్యక్షులు ఒక అధ్యక్షత జరుగుతుంది. ముదిగొండ కమిటీ మండల అధ్యక్షునిగా నేను ఉట్టుడిపోయిందని మాట్లాడేది ఏంటంటే, మా మండలం నుంచి గ్రామీణ వైద్యులందరూ కూడా సకాలంలో ఇచ్చేసి మా ఈ యొక్క ప్రోగ్రాన్ని సక్సెస్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇట్లు గ్రామీణ వైద్యుల సంఖ్య ముదిగొండ మండల కమిటీ అధ్యక్షుడు ఉట్టుడిపోయింది. గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం నుంచి మా ముదిగొండ మండలం తరపు నుంచి ముదిగొండ మండల అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు అందరూ కలిసి సకాలంగా హాజరయ్యేటట్లుగా చూసి మమ్మల్ని విజయవంతంగా విజయవంతంగా తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నాం. జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్రం 22వ మహాసభ ఏర్పాటు చేయడం జరిగింది. ఫిబ్రవరి 9వ తారీఖు 2025 సంవత్సరం కృష్ణా ఫంక్షన్ హాల్ బైపాస్ రోడ్ నందు ఏర్పాటు చేయండి. ఈ యొక్క మహాసభకు మండల అధ్యక్షులు, అదేవిధంగా కార్యవర్గ సభ్యులు, జిల్లా నాయకులు అందరూ కూడా హాజరు కావాల్సిందిగా, సకాలంలో వచ్చి ఈ యొక్క మీటింగ్ని హాజరుపరిచి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. మహాసభను గ్రామీణ వైద్యులు విజయవంతం కోరుతున్నాను.